శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేమందరము కలిసి కాశీ వెళ్ళాము. అక్కడ గంగానది ఘాట్స్ చూడటానికి మేమందరము కలిసి బోట్లో ఇలా వెళ్ళామండి. మేము మధ్యాహ్నానికి బోట్ ఎక్కి ఇలా ఘాట్స్ అన్నీ చూస్తూ సాయంత్రానికి గంగా హారతికి వెళ్ళాము. కాశీలో ఉన్న ఘాట్స్ అన్నిట్లో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి, ప్రధానమైనవి కొన్ని ఘాట్లు ఉన్నాయి. అవి మణికర్ణిక ఘాట్, దశాశ్వమేధ ఘాట్, ప్రయాగ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, అస్సీ ఘాట్, తులసి ఘాట్, పంచగంగా ఘాట్, ఇలా కొన్ని ప్రధానమైన ఘాట్లు ఉన్నాయి. కాశీలో మణికర్ణిక ఘాట్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎన్నో శవాలను దహనం చేస్తూ ఉంటారు. కాశీలో చనిపోయిన వారు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఊర్లలో చనిపోయిన శవాలను కూడా ఇక్కడ దహనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాశివుడే ఇక్కడ కొలువై ఉంటాడని, చనిపోయిన ఆత్మలకు శాంతి ఆత్మలకు కనిపించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది శవాలను ఇక్కడ దహనం చేస్తారంట. కాశీక్షేత్రంలో దశాశ్వమేధ ఘాట్లో 10 అశ్వమేధ యాగాలు జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఘాట్లో స్నానం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని నమ్మకం. ప్రతిరోజు కూడా సాయంత్రం దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతి కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం దగ్గర నుంచి ఘాట్లను చూడటానికి వెళితే సాయంత్రం అయ్యేసరికి దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతి కార్యక్రమం చూసుకొని రావచ్చు. మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం 12:30కి సమయంలో స్నానం చేయటానికి అక్కడికి 33 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. అందుకే ఆ టైంలో మణికర్ణిక ఘాట్లో అందరూ స్నానాలు చేస్తారంట. పంచగంగా ఘాట్ కూడా చాలా పవిత్రమైనది. పంచగంగాలో ఇక్కడ ఈ ప్లేస్లో 5 నదులు కలుస్తాయంట. ఈ ఘాట్లు అన్నీ చూడాలంటే మొత్తం ఒకరోజు మనకి సరిపోదు. ఇప్పుడు దూరంగా కనిపిస్తుంది కదా, అదే మణికర్ణిక ఘాట్. ఇక్కడ దేశం నలుమూలల నుండి కూడా హిందువులు తమ బంధువుల శవాలను తీసుకువచ్చి మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు నిర్వహిస్తారట. ఇక్కడ ఎప్పుడూ కూడా శవాలు నిరంతరం దహన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మనం బోట్లో వెళుతూ ఉంటే లలితా ఘాట్, మీరా ఘాట్, దర్భంగా ఘాట్, మున్సీ ఘాట్ ఇవన్నీ కనిపిస్తాయి. మనం బోట్ ఎక్కితే అన్ని ఘాట్లు ఒక్క రోజులో చూడలేం కాబట్టి బోట్ వాళ్ళు ఇలా చూపిస్తూ సాయంత్రం అయ్యేసరికి మెయిన్ ఘాట్స్ చూపిస్తూ గంగాహారతి టైంకి దశాశ్వమేధ ఘాట్కి తీసుకువెళ్తారు. అస్సీ ఘాట్ నుండి ఆదికేశవ ఘాట్ వరకు అన్ని ఘాట్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాశీనగరం చాలా పురాతనమైనది. గంగానది ఒడ్డున చాలా పురాతన భవనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. గంగానది పొంగినప్పుడు మాత్రం అవి పై వరకు వస్తాయట. ఈ భవనాలకు కూడా నీళ్లు వస్తాయంట. మనం గంగానది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఇలా అన్ని ఘాట్లు చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. కానీ బోట్లో వెళుతూ ఉంటే గంగానది ఒడ్డున ఉన్న దేవాలయాలన్నీ కూడా భవంతులు, దేవాలయాలు చూస్తుంటే ఆ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుందండి చూడటానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, మణికర్ణిక ఘాట్లో శవాలను ఏ విధంగా కాలుస్తున్నారో. ఇక్కడ దహన కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి నిరంతరాయంగా. ఇక్కడ వ్యూ మాత్రం బోట్లో వెళుతూ చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. బోట్లో కూర్చున్న వారందరూ కూడా గంగానది ఒడ్డున వ్యూ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, పురాతనమైనటువంటి భవనాలు. కాశీనగరం చాలా పురాతనమైందండి. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా పురాతనంగా కనిపిస్తున్నాయి. రాతి కట్టడాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ వ్యూ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. మరి మీరు కాశీ వెళ్తే కూడా చక్కగా ఈ ఘాట్స్ అన్నీ కూడా ఒకసారి తప్పకుండా చూడండి. గంగా నదిలో తప్పకుండా స్నానం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీ టైమ్ రాధిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.